కొత్త పార్టీ పెట్టి తెలంగాణలో మరి పాదయాత్ర చేసిందో కాళ్ళకు చక్రాలు కట్టుకొని సేమ్ టు సేమ్ కల్వకుంట్ల కవిత కూడా కొత్త పార్టీ పెట్టాలి, కొంతమందిని చేర్చుకోవాలి, మరి పాదయాత్ర పేరుతోటి కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరగాలి, తర్వాత పార్టీ బలపేతమై బాగా నడిస్తే ఓకే, లేకపోతే ఏదో పార్టీలో విలీనం చేయాలి. ఇది ఇప్పుడు కల్వకుంట్ల కవితక్క మైండ్లో ఉన్నటువంటి ఆలోచన. బట్ తెలంగాణ ప్రజలు కూడా మరి ఏమనుకుంటున్నారు, నేను పోల్ పెట్టిన తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కవితమ్మ మరి ఏం చేస్తే బాగుంటుంది, ఆమె ఎటువంటి స్టాండ్ తీసుకుంటే బాగుంటుందని తెలంగాణ ప్రజల్ని నేను అడిగే ప్రయత్నం చేసి ఒక పోస్ట్ పెట్టిన, ఒక పోల్ పెట్టి కవితక్క ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని తెలంగాణ ప్రజల్ని నేను అడిగే ప్రయత్నం చేస్తే ఇక్కడ కవితక్క కోసము ఇక్కడ చూడాలి కవితక్క కోసము 921 మంది ఓట్ చేశారు. అందులో కొత్త పార్టీ పెడితే బాగుండని 54% మంది ఓటేసారు. ఇంతకుముందు ఏం చేసిరు, ఇంతకుముందు 50-50 చెప్పారు. ఇంతకుముందు 50-50 అంటే కొంతమంది కొత్త పార్టీ పెట్టాలని, ఇంకొంతమంది మరి కాంగ్రెస్ పార్టీలోకి పోవాలని 50-50 రిజల్ట్ ఇచ్చారు. కానీ ఓ 10 నిమిషాలు ఆగి నేను మళ్ళీ పోల్ చెక్ చేస్తా, దయచేసి మీరు కామెంట్లు పెట్టండి, ఓట్ చేయండి అని అడిగితే తెలంగాణ ప్రజలు అనూహ్యంగా ఊహించని రీతిలో కవితక్క కొత్త పార్టీ పెడితే బాగుంటుందని కొత్త పార్టీకి మరి ఒక దాదాపు 8% మంది కొత్త పార్టీ పెట్టాలి, కాంగ్రెస్ పార్టీలోకి పోదని ఇక్కడ ఓట్ చేశారు. కొత్త పార్టీ పెట్టాలని 54% మంది ఓట్ చేశారు, 46% మంది కాంగ్రెస్ పార్టీలోకి పోవాలంటారు. అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్, మెజారిటీ ఆఫ్ తెలంగాణ ప్రజలు, మెజారిటీ ఆఫ్ తొలి వెలుగు ప్రేక్షకులంతా కూడా కవిత కొత్త పార్టీ పెడితే బాగుంటుంది, కవితక్క కొత్త పార్టీ తీసుకొని జనంలోకి పోతే బాగుంటుందని ఓట్ చేస్తూ ఉన్నారు. కామెంట్ కూడా పెట్టిన 3 కామెంట్లు, మరి 3 కామెంట్లు కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆమె ఏ పార్టీ వద్దు, ఇంట్లో కూర్చొని ఉండి సంసార జీవితం సంతోషంగా దోచుకున్న డబ్బుతో హాయిగా జీవితం గడపాలని నా విన్నపం అంటూ ఆర్జే అని ఒక ఆయన ఇక్కడ కామెంట్ పెట్టాడు. ఆయన ఏం పెట్టాడు కామెంటు, కవితక్క ఏ పార్టీ వద్దక్క, నువ్వు దోసుకున్న పైసలతోటి సంతోషంగా తిని మంచిగా యథార్థంగా ఇంట్లో ఉండక్క, నీ పార్టీ వద్దు నువ్వు వద్దు అని చెప్పేసి ఒక ఆయన తెలంగాణ సామాన్యుడు ఇక్కడ కామెంట్ పెట్టాడు. ఇగో ఆయన ఇంకొక ఆయన ఏం పెట్టిండు, వెంకట్రమణ సింహారెడ్డి అంట, వెంకట్రమణ సింహారెడ్డి ఏం పెట్టిండు ఒక ఆయన 2272. ఇట్ ఈస్ బెటర్ టు రిటైర్ ఫ్రమ్ పొలిటికల్ బికాస్ షీ హ్యాస్ ఎర్న్డ్ మనీ ఫర్ 3 generations విత్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటూ వార్త పెట్టిన. అంటే అర్థమైంది, ఈమె పొలిటికల్గా రిటైర్మెంట్ తీసుకోవాలి, రిటైర్మెంట్ తీసుకుంటే మంచిగా ఉంటుంది, 3 generationలకు సరిపడా ఇల్లీగల్ మనీని సంపాదించిందని కవితక్క కోసం ఆయన సలహా ఇస్తున్నాడు. ఇక ఈ కాంగ్రెస్ పార్టీ లిక్కర్ పార్టీలని చదివినాం. ఇక ఇంకెవరు పెట్టిరు, హేమంత్ అంట, కొత్త పార్టీ పెడితే ఎవడు ఢేకడు, బీఆర్ఎస్లో ఉంటేనే అంతో ఇంత బతికి బట్ట కడుతుంది, అండ్ నాకు తెలిసి ఇదంతా కేసీఆర్ గేమ్ అంటూ ఇంకొక ఆయన పెట్టాడు. హేమంత్ అన్నట్టు ఆయన ఏం పెట్టిండు, హేమంత్ దేశపాండే అన్నట్టు ఆయన మరి ఏం పెట్టిండు, ఈ కొత్త పార్టీ గిత్తపాటు వద్దాక ఉన్న పార్టీలో ఉంటే బతికి బట్టబయలు అవుతావు, అయినా ఇదంతా నాకు తెలిసి కేసీఆర్ మాస్టర్ గేమ్, మాస్టర్ ప్లాన్ అనేది ఇక్కడ ఒక ఆయన కామెంట్ పెట్టిండు. ఇట్లా కవితక్క కోసము తెలంగాణ ప్రజలు పరితపిస్తూ ఏమంటుర్రు, కొంతమంది కొత్త పార్టీ పెట్టాలంటుర్రు, కొంతమంది ఉన్న పార్టీలో ఉన్నంటుర్రు, ఇట్లా ఎవరికి వాళ్ళు తోసినట్లు మరి కవితక్కకైతే మద్దతు తెలుపుతున్నారు. అత్యధిక మెజారిటీలో పీపుల్స్ మాత్రం కవితక్క కొత్త పార్టీ పెడితేనే బాగుంటుందని చెప్పేసి మరి చెప్తా ఉన్నారు. సో మరి ఏమవుతుంది ఏం కథ అనేది మనం భవిష్యత్తులో చూడాలి. బట్ ఇక్కడ మాత్రం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనం అయితే రాసింది, అద్భుతంగా రాసింది. ఆమె కాంగ్రెస్ పార్టీలోకి పోవాలనుకుంటున్నది, ఆమెతో పాటు మరి ఇంకొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నట్టు ఒక వార్త రాసిరు. ఓకే, సో ఇక్కడ చూడండి, సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ దృష్టికి తెచ్చిన అధిష్టానం, మధ్యవర్తి ద్వారా అధిష్టానంతో సంప్రదింపులు జరిపిందంట కవితక్క హస్తం గూటికి పోదామని. ఇక రేవంత్ రెడ్డి మరి పీసీసీ నో అని చెప్పినట, ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని చెప్పిన నేతలు. ఇక కేసీఆర్ కుటుంబం కలహాలు కాంగ్రెస్కు కారణమన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని అభిప్రాయము. కారు దిగి చేయి అందుకునేందుకు ఎమ్మెల్యేలు పావులంట. నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుమని 10 మంది
పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు కవితకు తోడుపోలికే సిద్ధంగా ఉన్నారట. ఇప్పటికీ 28 మంది ఉన్నారు. ఇందులో 10 మంది పోతే ఎంతమంది మిగులుతారా? ఇక 18 మంది మిగులుతారు. ఈ 18 మంది ఎవరెవరు అనేది మీకు అందరికీ తెలుసు. 18 మంది ఎవరనేది మీకు తెలుసు. మరి 10 మంది ఎమ్మెల్యేలు అంటే ఎవరంటే ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ అని రాసిరు. ఇక్కడ కవిత బాటలో పార్టీని ఇప్పుడే వీడాలని యోచన. వాళ్ళు అత్యధికంగా గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నట్టు. గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు? ఇప్పటికే గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది పోయిరు. ఎవరు పోయిరు? ఖైరతాబాదు దానం నాగేందర్ పోయిండు, షేర్లింగంపల్లి ఆర్కెపుడి గాంధీ పోయిండు, ఇక ఇక్కడ దాని పేరు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే పోయిండు. ఇట్లా చెప్పుకుంటే కొంత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే అస్తంగూటికి పోయిర్రు. మరి మిగిలినటువంటి ఎవరైతే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ కుత్బుల్లాపూర్ కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంత ఎల్బీ నగర్ కావచ్చు, ఇట్లా కొంతమంది ఉప్పల్ కావచ్చు, ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలు కూడా మరి గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అంట. మరి ఏ ఎమ్మెల్యే పోతారని మనం పర్టికులర్గా చెప్పలేం. కానీ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కవితక్కతో పార్టీ మారేందుకు ఆలోచనలో ఉన్నారట. సో మరి మనమేమంటున్నాం? లేఖలు లీకులతో పాటు భవిష్యత్ కార్యాచరణలో భాగంగా అదే సమయంలో సొంత అడుగులు దిశగా కవితనంట. క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు పావులు. గతంలో తనకు మంచి పట్టున్న సింగరేణిపై దృష్టి. సింగరేణి జాగృతిపేట కొత్త సంఘం ఏర్పాటు. కార్మికులతో భేటీ. కోఆర్డినేటర్ల నియామకం. సరే, మనకున్నటువంటి సోర్స్ చెప్తా ఉన్నా, మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నా. ఇప్పటివరకు పత్రికలు చూస్తాం, ప్రచారాలు చూస్తాం, కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో గ్రేటర్ హైదరాబాద్ పక్కన పెడితే బట్ ఇప్పటివరకు బీఆర్ఎస్లో ఉన్నటువంటి 28 మందిలో ఒక 10 మంది మాత్రం కవితక్కతో పాటు కాంగ్రెస్లోకి పోనికైనా, లేదంటే కవితక్క కొత్త పార్టీ పెడితే కొత్త పార్టీలోకి పోనికైనా ఒక 10 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. కవితక్కతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు కాకుండా ఇంకొంతమంది సలహాలు సూచనలు చేస్తున్నట. కవితక్కకు చాలా క్లోజెస్ట్గా ఉండి గతంలో బీఆర్ఎస్ పార్టీ అంటే అలియాస్ టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకంలో అప్పుడు ఆ పార్టీని నిర్మించడంలో కీలకంగా వివరించినటువంటి కొంతమంది మరి సలహాలు సూచనలు కవితక్క ఫోన్లు చేసి అడుగుతుందంట. అప్పుడు కీలకంగా వివరించినటువంటి కపిల్వాయి దిలీప్ కుమారో, లేకపోతే మరి గాదే నాయనో, లేకపోతే ఆయన పేరు రవీంద్ర నాయకో, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది అప్పుడు మెంబర్లా ఉన్నాడు, అప్పట్లో కీలకంగా వివరించారు. అట్లాంటి సీనియర్ నాయకులకు కూడా మరి కవితక్క ఫోన్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉందంట. ఫోన్లు చేసి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని కొత్త పార్టీ పెట్టాలా, కాంగ్రెస్లోకి పోవాలా, ఏం చేయాలి అంకుల్స్, నా భవిష్యత్ కార్యాచరణ గురించి మీరు చెప్పండి అని మరి మిగతా అందరికీ కూడా ఫోన్లు చేసి ఈ జూన్ 2వ తారీఖు వరకు సలహాలు సూచనలు తీసుకొని అన్నీ క్రోడీకరించుకొని మరి ఓ 10 మంది ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా పెట్టుకుందంట. ఆ 10 మంది ఎమ్మెల్యేలతో కొత్త పార్టీ పెట్టడమా, మరి కాంగ్రెస్ పార్టీకి పోవడం అనే ఆలోచనలో ఉందంట. బట్ మనకున్న సోర్స్ ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ వద్దంటుంది. ఇప్పుడిప్పుడే ఆమెను తీసుకోనికే సిద్ధంగా లేదు. సో ఏకైక ఆప్షన్ కొత్త పార్టీ పెట్టాలి, కొన్ని రోజుల పాటు పాదయాత్ర చేయాలి, ప్రజలకు తీసుకుపోవాలి, రానున్న ఎలక్షన్లో ఓట్లు చీల్చాలి, మరి భవిష్యత్తులో కాంగ్రెస్లోనో మరి బీజేపీలోనో కవితక్క పార్టీని విలీనం చేయాలి. ఇంతకు మించి ఏమీ లేదు. ఈ స్టోరీ అంతా కూడా ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. రైట్, ఈ సాల కవితక్క గురించి మస్తు చెప్పినాం. ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఇక అర్థమైపోయింది అలా.